వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో మాట్లాడడానికి మరి కొంతమంది భక్తులు ఉన్నారు సార్. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా జరిగింది? కర్నూలు జిల్లా వచ్చాము. రిగార్డింగ్ ఫెసిలిటీస్ సర్వీసెస్ ఆల్ ఆర్ గుడ్ ఎక్సెప్ట్ కళ్యాణకట్ట 40 rupees is ticket. That is well and good, but the barber is collecting countless money, 100, 50, 200 like that, anything. అంటే ఎందుకు ఇలా వసూలు చేస్తున్నారని అడిగారా? ఇవ్వాలంటున్నారు. ఇప్పుడు మనకు తొందర వెళ్ళాలా కాబట్టి తప్పదు, లేకపోతే ఎక్కిరామంటారు. దట్ ఈస్ వై నో నీడ్ వీ వాంట్ టు గివ్, అదర్వైజ్ దే డోంట్ అలౌ టు మేక్ గుండు. దే డోంట్ అలౌ అన్లెస్ దే అదే ఐ పేడ్ 100 rupees. సో ఈ న్యూస్ కొద్దిగా రాని, ఎందుకంటే ఇది యాంటీ న్యూస్ వస్తేనే మేలు. 40 రూపాయలు టికెట్ ఉంది, ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్. బట్ వాళ్ళు 100 తిరుమలలో లేదు, ఇంత పెద్ద లక్షలు వస్తారు. మాకు అక్కడే వేస్తున్నారండి డ్యూటీ. 40 rupees గుండు చేసుకోవడానికి, అయినా కానీ మళ్ళీ 100 rupees వసూలు చేస్తున్నారు. వాళ్ళ తృప్తికి ఒక 50 ఇస్తే ఇట్లా పాడేస్తున్నారు. అది ఏమో మాకేం తెలుసు. ఎవరు దేవస్థానం వాళ్ళది భయభక్తులు లేవు వాళ్ళకి, కాబట్టి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వస్తుంది. అంటే ఇవ్వడము ఇచ్చే వాళ్ళు ఉంటారు, ఇవ్వని వాళ్ళు ఉంటారు. స్తోమతను బట్టి ఇచ్చేవాళ్ళు ఉంటారు. నేను స్తోమత లేని వాడు ఇచ్చిన నువ్వే పెట్టుకో అంటే చాలా అన్యాయం కదా. అది మనకు ఎంత కావాల్సి ఉంటే వాళ్ళు ఎంత ఇవ్వదలుచుకుంటే అంత ఇవ్వగలుగుతారు. ఇవ్వకుండా కానీ డిమాండ్ చేయడం అది పద్ధతి కాదు. ఇంకోటి ఏమంటే, మేము వెంకటాపురం నుంచి నడిచి వచ్చే మార్గంలో స్టెప్స్ ఉన్నాయి, చాలా భయంకరంగా ఉన్నాయి. అసలు ఎక్కేటప్పుడు ఇట్లా వెనక్కి పడేటట్టున్నాయి. మెట్లు కాదు అవి, కొండ ప్రాంతమే. మన తిరుమలలో చేసినట్టే ఈ విధంగా చేస్తే నడిచి వచ్చే భక్తులు పెరుగుతారు, జనాలు పెరుగుతారు. అదే మెయిన్గా నాకైతే అది చాలా బాగా అనిపించింది. నడిచి రావడం వల్ల 3 రోజులు పట్టింది. నాకు మోకాళ్ళ నొప్పి కూడా వచ్చింది, లేదు ఇంతకుముందు, ఇప్పుడు స్టార్ట్ అయింది. కాబట్టి ఆ మెట్లు ఎట్లా ఉన్నాయంటే మనిషి ఎక్కి రావడం వల్ల అనారోగ్యాలు కొని తెచ్చుకున్నట్టున్నాయి. కాబట్టి ఆ మెట్లు కొద్దిగా సరి చేసుకుంటే ఈ ప్రజలకు చాలా 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 నడిచి వచ్చే వాళ్ళకు ముఖ్యంగా చాలా బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఈ మెట్ల గురించి కొద్దిగా కుచ్చుకుంటాయి కాళ్ళకు. కత్తుల పర్వతం వస్తుంది, కాళ్ళకు కుచ్చుకుంటాయి రాళ్ళు. స్వాములు చెప్పు లేకుండా వస్తారు. నల్గొండ జిల్లా కనగల్ మండలం విలేజ్ బోయినపల్లి నుంచి వచ్చినాం మేము. ఈ 4 days అవుతుంది రాబడికి. కానీ మాకైతే మధ్యలో మెడికల్ చెకప్లు అన్నీ చెప్పేసారు, ఏ వసతులు లేదు. అన్నిటికీ దౌర్జన్యంగా దోసుకుంటారు స్వాములు. అన్నీ ఉన్నాయంటారు, ఫ్రీ అంటారు, కానీ అన్నిటిలా తీసుకుంటారు. బాత్రూమ్ అయినా పైసలు తీసుకుంటారు స్వామి. ఇక్కడ అన్నీ ఫ్రీ అని మాకు ఇంతమందిగా ఫ్రీ అని చెప్పారు. రోడ్ ఏమైనా మొత్తం సీసా బెంకులు ఉన్నాయి, వచ్చే బాడల మొత్తం ఆగం స్వామి. ఇట్లాంటి సీసా బెంకులు అనేది రోడ్ ఏమైనా లేకుండా చేయాలి. ఇది మందులు కానీ మేము నిన్న అక్కడే వేసినాం, మా హాస్పిటల్ వేసినాం. ప్రతి ఒక్కరికి ఇచ్చినాం మేము. చాలా మంది వచ్చినారు. 3 గంటల నుండి ఉదయం 3 గంటల 10 వరకు ఉన్నాం. చాలా మంది వచ్చినారు, ఇచ్చినాం. వాళ్ళు ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకే తెలుసు. మేము మటుకు ఇచ్చినాం. దెబ్బ తగిన క్లీన్ చేసి కట్లు కూడా కట్టినాం. అడవిలో ప్రాంతాల్లో చూసుకుంటే చాలా ప్రాంతాల్లో నడక ప్రాంతాల్లో వచ్చేటువంటి వాళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ ఆ దారిని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరోవైపు కళ్యాణకట్టలో దోపిడీ చేస్తూ ఉన్నారు. 40 రూపాయలు ఫీజు ఇక్కడ ఉన్నటువంటి దేవస్థానం ప్రకటిస్తే 100 రూపాయలు 200 రూపాయలు ఎంత ఇస్తే అంత. ఒకవేళ డబ్బులు లేవని చిల్లర లేదని 50 రూపాయలు ఇచ్చకపోతే మాత్రం మొహం మీద కొట్టేటువంటి పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి భక్తులు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV, శ్రీశైలం నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.